హలో ఎవరోన్ అందరూ ఎలాగున్నారు? మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తూ ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. మనం చేసే ప్రతి ఒక్క వీడియోస్ కూడా మనకు ముందుగా వస్తూ ఉంటాయి. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోతే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఇండియన్ నేవీ అప్రెంటిస్ అయితే రావడం జరిగాయి. ఈ అప్రెంటిస్ చూసుకున్నట్టయితే నేవల్ షిప్ రిపేర్ యార్డ్ పోర్ట్ బెల్ నుంచి అయితే రావడం జరిగింది. ఎంప్లాయ్మెంట్ ఫర్ అప్రెంటిస్ ట్రైనింగ్ ఫస్ట్ బ్యాచ్ 2024 టు 2025 అయితే రావడం జరిగాయి. మనం ఇది ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాలి. ఇక టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి మనకి టోటల్గా 50 వేకెన్సీస్ అయితే రావడం జరిగాయి. ఈ 50 వేకెన్సీస్ వచ్చేసరికి ఫిట్టర్ నుంచి మనకి టోటల్గా 10 వేకెన్సీస్, అలాగే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్ నుంచి టోటల్గా 3 వేకెన్సీస్, ఎలక్ట్రీషియన్ నుంచి 10 వేకెన్సీస్, అలాగే మెకానికల్ డీజిల్ మెకానిక్ నుంచి 6 వేకెన్సీస్, అలాగే ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ నుంచి 5 వేకెన్సీస్, మెషినిస్ట్ నుంచి 6 వేకెన్సీస్, అలాగే పిఏఎస్ఏ అంటే కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అందులో నుంచి మనకి టోటల్గా 3 వేకెన్సీస్, అలాగే వెల్డర్ నుంచి టోటల్గా 7 వేకెన్సీస్ అయితే రావడం జరిగాయి. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి నేషనాలిటీ ఇండియన్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవుతుంది. మేల్ అండ్ ఫీమేల్ బోత్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఐటీఐ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబులే. ఐటీ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసరికి మినిమం ఏజ్ లిమిట్ అయితే 18 ఇయర్స్ అయితే ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ అయితే నో ఏజ్ లిమిట్, అప్పర్ ఏజ్ లిమిట్ అయితే లేదు. ఇంకా స్టైపెండ్ విషయానికి వచ్చినట్టయితే స్టైపెండ్ వచ్చేసరికి మనకి 7,000 పర్ మంత్, అంటే ఒక నెలకి 7,000 అయితే వాళ్ళు వేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కమెన్స్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసరికి 1 అక్టోబర్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అంటే ఈ సెలక్షన్ ప్రాసెస్ అంతా అక్టోబర్ 1 కల్లా కంప్లీట్ అయిపోయి మనకి అక్టోబర్ 1 కల్లా ట్రైనింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఫామ్ ఫిలప్ ఆన్లైన్ ఫామ్ అయితే అప్లై చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి మనకి 19th ఆగస్ట్ నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి మినిమం ఆఫ్టర్ అంటే స్టార్ట్ అయిన 21 డేస్ వరకు అయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఉంటుంది. అంటే లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి 6th సెప్టెంబర్తో లాస్ట్ డేట్ అయితే ఉంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 6th సెప్టెంబర్. ఇక అప్లికేషన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసరికి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్లో అయితే ఉండాలి. నెక్స్ట్ ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ సర్టిఫికేట్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఐటీఐ మార్క్ షీట్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, నెక్స్ట్ వచ్చేసరికి ఆధార్ కార్డ్ సర్టిఫికేట్స్ అయితే ఇవి కంపల్సరీగా ఉండాలి. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే క్లాతింగ్ వచ్చేసరికి apprentice on joining will be supplied with following as or as required received from time to time. అంటే జాయినింగ్ అయ్యేసరికి 2 pair of వర్క్షాప్ ఓవరాల్, నెక్స్ట్ 2 pair of నాన్ స్కిల్డ్ షూస్, అలాగే 2 pair of సేఫ్టీ గ్లౌజ్, అలాగే సేఫ్టీ గోగుల్స్, సేఫ్టీ హెల్మెట్, వన్ పేర్ ఆఫ్ హెయిర్ డిఫెండర్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి మనకి 6th సెప్టెంబర్తో లాస్ట్ డేట్ అయితే ఉంది. ఇక క్యాండిడేట్స్ ఆర్ అప్లై త్రూ ఆన్లైన్ వెబ్సైట్ వచ్చేసరికి apprenticeship.rect recruitment.india.in అయితే అప్లికేషన్ అయితే చేయాలి. ఇక ఇది ఫుల్ డీటెయిల్స్. అయితే మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తూ ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. మనం చేసే ప్రతి ఒక్క వీడియోస్ కూడా మీకు ముందుగా వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.